సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామాల్లో మనం నిన్నటి నామము నాదరూప వరకు చెప్పుకున్నాం. అంటే శబ్దము రూపంలో ఉన్నటువంటిది అమ్మవారు అనేటువంటిది. ఇక్కడ నామరూప వివర్జిత అనేటువంటి నామం తెలుసుకుంటున్నాం. 300వ నామం ఇది. అంటే నామము రూపము లేనటువంటిది అని చెప్తున్నారు. మరి నామము రూపము లేకపోతే చాలామందికి సాక్షాత్కారం జరిగింది కదండి, కనబడింది కదండి అంటే ఒకే నామము ఒకే రూపం కాదని అర్థం. ఇక్కడ అసలు నామరూపాలు లేవని కాదు. ఇక్కడ అంటే ఇదే రూపంతో ఫిక్స్ అయ్యి ఉండదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నానాజీ పట్నాయక్ అంటే ఇంతకు మించి వేరే రూపాలు రావు మనకి. ఇంకో వ్యక్తి ఉన్నారు, ఉదాహరణకి చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్. లేకపోతే ఇంకో వ్యక్తి ఎవరో మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, లేకపోతే సామవేద శర్మ గారు ఉన్నారు. అలా వాళ్ళు అనుకోండి, ఇంక వాళ్ళ రూపం వాళ్ళ నామం అంతే. ఇంకా కానీ నామరూప వివర్జిత అంటే అమ్మవారికి ఒకే నామం ఒకే రూపం ఇంకా అలాగే ఉండిపోతుందని కాదు. మనకి మంత్రశాస్త్రంలో కూడా ఒక కాళికాదేవి ఉందనుకోండి, కాళికాదేవి యొక్క బీజాక్షర మంత్రాల్లో రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క మంత్ర సాధన చేసే వాళ్ళకి ఒక్కొక్క రకంగా అమ్మవారికి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. అలా ఏంటంటే పేరు కానీ ఆకారం కానీ ఇలాగే ఫిక్స్ అనేటువంటిది ఉండదు. ఎందుకు ఉండదు అంటే అలాగే ఉండాలి కూడా. ఒకటే ఫిక్స్ అయినటువంటిది కాదు. ప్రకృతి రకరకాల రూపాల్లో ఉంది కదా. ప్రకృతి రకరకాల రూపాల్లో ఉన్నప్పుడు అమ్మవారు కూడా ఒక రూపంలో ఉండడం సాధ్యపడదన్నమాట. అన్నీ కలిపితేనే అమ్మవారి శక్తి కాబట్టి అన్ని రూపాల్లోనూ అన్నిట్లోనే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ హ్రీంకారి అంటే హ్రీం అనేటువంటి బీజాక్షరం గురించి చెప్తున్నారు. ఇక్కడ శక్తి బీజము హ్రీంకారి. హ్రీం అనే బీజాక్షర స్వరూపిణి అమ్మవారట. హ్రీం అని పలికామంటే అది అమ్మవారిని పలికామని అర్థం. అయితే ఇక్కడ శక్తి బీజం అది. కాబట్టి మనకి సహజంగా శ్రీం హ్రీం క్లీం ఐం సౌం అనే పంచ ప్రణవంలో హ్రీం అనేది ద్వితీయము. ఇందులో హకార రేఫ ఇం అనే వర్ణాలు కలయిక గలది. కాబట్టి హ్రీంకారి అంటే శక్తి స్వరూపిణి, శక్తిని ఇస్తుంది. హ్రీం అనే పదం పలికామనుకోండి, మనం ఊరికి మాట్లాడి కూర్చొని అలా హ్రీం హ్రీం. కాబట్టి బీజాక్షరాలు గురువుల దగ్గర తీసుకొని పలకాలి. ఆ శక్తి అనేటువంటిది వస్తుంది. హ్రీమతి అని ఇచ్చారు మళ్ళీ ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి హ్రీంకారి అన్నారు, మళ్ళీ హ్రీమతి ఏంటండి అంటే హ్రీమతి అంటే సిగ్గు గలది అమ్మవారు. అదేమిటండి సిగ్గు అనేటువంటిదా అంటే సిగ్గు కూడా ఉండాలండి. ఎలాంటి వాటిలో సిగ్గులు ఉండాలంటే తప్పు చేయాలంటే సిగ్గు ఉండాలి. అమ్మో నాకు ఆ పని చేయాలంటే సిగ్గండి అంటూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వు ధైర్యంగా ధర్మంగా చేసేదాన్ని సిగ్గు ఉండకూడదు. మంచి పని చేస్తున్నాము, సిగ్గు అవసరం లేదు. కొంతమంది మంచి పని చేసినా సిగ్గుపడుతూ ఉంటారు. అంటే అలాగా మంచి పనిలో కూడా సిగ్గుపడాలి. ఒకసారి చెప్తాను చూడండి. కొంతమంది చూడండి, దానం కుడి చేత్తో వేసి ఎడం చేతికి తెలియకూడదు అంటారు. దానం ఇచ్చేది మంచిదే, కానీ అందరికీ టంకా వేసుకుని చెప్పుకుని ఉంటారు, నేను దానం చేసిన, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను. అక్కడ కూడా నువ్వు సిగ్గుపడాలి. అంటే ఏమిటి, అలా బాహ్యంగా చెప్పుకునేది కాదు నువ్వు ఏదైనా ఒక మంచి కార్యం చేసావంటే. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అంటే ఏమిటి, ఎలాంటి విషయాలు నమ్మకుంటుంది, ఇది నేను ఇదంతా నేనే చేశాను అనేటువంటి చెప్పుకోవడం కూడా ఇష్టం లేదన్నమాట తనకి. హ్రీమతి. అదేవిధంగా హృద్య అంటే హృదయమునకు ఆనందాన్ని కలిగించేది శ్రీదేవి అని అర్థం. హృద్య అంటే ఇక్కడ చాలామంది చూడండి, నా మనసు బాగాలేదండి అంటూ ఉంటారు. మనసు బాగుండాలంటే ఓం హృదయాయై నమః, ఓం హృదయాయై నమః, ఓం హృదయాయై నమః అని ఒక్క అరగంట కానీ 40 నిమిషాలు కానీ చేసి చూడండి, ఎంత బాగుంటుందండి. హృదయం నిండా ఒక ఆనందం నిండినట్టుగా ఉంటుంది. అదే ఎవరికైనా జన్మజాతకంలో చంద్రుడు పాడైనా కూడా ఆనందం ఉండదండి. మనస్కారకుడు కదా, చంద్రమా మనసో జాత అని చెప్పింది కదా. వాయువ్యం పాడైనా వాళ్ళకి ఆనందం ఉండదు. ఎందుకు, చంద్రుడు స్థానం అది.
గృహంలో చంద్రస్థానం వాయువ్యము, జాతచక్రంలో 4వ స్థానము చంద్రుడు, ఇవి మనస్థానాలుగా అవుతాయి. ఖచ్చితంగా జ్యోతిష్శాస్త్రం ఉందని నిరూపించడానికి అనేకమైనటువంటి వీటిల్లో ఈ చంద్రుడు కూడా ఒకడు. అంటే చంద్రస్థానం పాడింది బాబు నీ మనసు సరిగ్గా ఉండదు, అవునండి అంటాడు. చంద్రస్థానం బాగుంది నీ మనసు ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంటుంది, అవునండి అంటాడు. అదేవిధంగా ఈ హృద్య అనేటువంటి నామం ఓం హృద్యాయై నమః అనేటువంటి చదువుకున్నట్లయితే మనసు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా హేయోపాదేయ వర్జిత. హేయోపాదేయ వర్జిత అంటే అర్థం ఏమిటంటే అమ్మవారు హేయోపాదేయ వర్జిత. హేయ అంటే విడవదగినది, ఉపాదేయ స్వీకరించదగినది అనే భావము చేత వర్జిత విడవబడినది. అంటే ఇక్కడ ఏమిటి, తను పట్టుకుంటుందనే కాదు, వదిలేస్తుందనే కాదు. మనకి ఎవరికి ఉంటుంది, మనం గట్టిగా దేనిని పట్టుకున్నామంటే దాని మీద రాగం ఉంది, వదిలేస్తున్నామంటే దాని మీద ద్వేషం ఉంది. రాగద్వేషాలకు అతీతంగా ఉంటుందని అర్థం అనమాట దీని అర్థం. అంటే మనము లలితాసహస్రనామాలు చేస్తున్నాము లేదా లలితామ్మవారిని కొలుస్తున్నాము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే దేని మీద రాగము ద్వేషం పెట్టుకోకూడదు. అలా ఉంటేనే అమ్మవారి భక్తులు అని అర్థం. అమ్మవారి లలితాసహస్రనామాలు అన్నీ చదివేసి అర్థాలు తెలిసేసుకొని కానీ మనం ఉండడం మాత్రం అలా లేమంటే అమ్మవారి భక్తులం కాదు, గుర్తుపెట్టుకోండి. అమ్మవారి 1000 నామాలు ఎందుకు చెప్పారంటే అమ్మవారి యొక్క లక్షణము, అమ్మవారు ఎలా ఉంటుంది, అమ్మవారి రూపేమిటి, అసలు ఎట్లాంటిది, ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే ఏంటి, దేనికి తన ధర్మాన్ని తను అలా నిర్వహిస్తూ దేనికి అంటుకోకుండా ఉంది. ఇది మనం అర్థం చేసుకోగలగాలి. ఇలా ఉన్నట్లయితే చాలా ఆనందంగా ఉంటాము. శ్రీమాత్రే నమః.